నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. హిందువులపైన యథేచ్ఛగా దాడులు జరుగుతున్నాయి. ఆ హిందువులపై జరిగే దాడులే కాదు, అది వాళ్ళు చేస్తే అనుకోకుండా జరిగినట్టు. అదే పని హిందువులు ఆత్మరక్షణ ధర్మరక్షణ కోసం చేస్తే అది కమ్యూనల్ లేదా రిలీజియస్ హేట్రెడ్. ఇదే భారత సెక్యులరిజం మనకు చెప్పేది. అయితే మన భారతదేశ సెక్యులరిజం ఎలా ఉందో ఈ వీడియో ద్వారా మీకు ఒక 2 minutesలో చెప్పేస్తాను. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మన హిందువులపైన జరిగిన దాడుల్ని ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. 2025 మార్చి 30న అంటే మొన్నే ముంబైలోని మలాడ్ వెస్ట్ ప్రాంతంలోని పఠాన్వాడి ప్రాంతంలో గుడి పాడ్వా అంటే ఉగాది ఉత్సవాల సందర్భంగా వెళ్తున్న హిందువులపై ఇస్లామిస్టులు దాడి చేశారు. ఎఫ్ఐఆర్ ప్రకారం వాళ్ళు ఆటో ఆపి బీట్ ఆల్ దెమ్ హూ ఆర్ వేరింగ్ సాఫ్రాన్ క్లాత్స్ అంటే కాషాయం వేసుకున్న వాళ్ళందరినీ కొట్టండి అని చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ అరుస్తూ దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో సాకినాకా అనే ప్రాంతానికి సంబంధించిన 30 ఏళ్ల రాజ్ కుమార్ చౌబే ఒక మొబైల్ రిపేర్ షాప్ అతని పైన ఈ అటాక్ జరిగింది. అతను బిజినెస్ మ్యాన్ కూడా. తన బావమర్ది అంకిత్ చౌబేతో కలిసి ఆటో రిక్షాలో తన స్నేహితుడు సుజిత్ బోస్ ఇన్వైట్ చేసిన గుడి పాడ్వా అదేనండి మన ఉగాది కార్యక్రమానికి వెళ్తున్నాడు. వాళ్ళ మిగిలిన స్నేహితుల్ని కూడా కలుపుకొని రాణి సతీ మార్గం మలాడ్ ఈస్ట్ మార్గంలో ఉన్న నూరాని మసీద్ గుండా వెళ్తుండగా కాషాయం వేసుకున్న వాళ్ళందరినీ పట్టుకొని కొట్టండి అని రాజ్ కుమార్కి వినపడిన కొద్ది సెకండ్లలోనే వాళ్ళందరినీ ఇస్లామిస్టులు బయటికి లాగి దాడి చేయడం మొదలుపెట్టారని రాజ్ కుమారే స్వయంగా తెలిపారు. సమయానికి అక్కడికి వచ్చిన పోలీసులు రాజ్ కుమార్ని వాళ్ళ స్నేహితులందరినీ వాళ్ళ వ్యాన్లో హాస్పిటల్కి తరలించారు. ఈ ఘటనలో ముఖ్యమైన వ్యక్తి అర్షాన్ షేక్ అండ్ అతనితో పాటు ఉన్న 9 మంది పైన పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనిపైన శివసేన నేత సంజయ్ నిరుపమ్ ఈ ఘటనపై స్పందించి పఠాన్వాడి ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను తొలగించాలని మరియు సామాజిక శాంతికి భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా చేశారు. ఇలా హిందువులపై రోజుకి వందల కొద్ది దాడులు జరుగుతున్నా కూడా మన సెక్యులర్ హిందువులకి ఇలాంటివి ఏవి కనిపించవు. ఇలాంటివి జరుగుతున్న ప్రతిసారి మన హిందువుల ఐక్యత ఎంత ముఖ్యమో మనం తెలుసుకోవాలి. ఇలాంటివన్నీ మళ్ళీ జరగకుండా చేయాల్సిన ప్రయత్నాలు చేయాలి. కానీ ఇక్కడ అందరం ఒకటి గమనించాలి, ఇది జరిగింది రంజాన్ మాసంలో, చేసింది మన ఇస్లాం సోదరులు. రంజాన్ మాసాన్ని పరమ పవిత్రంగా చూసే మన పక్కింటి ఇస్లాం సోదరులు ఇలా రెచ్చిపోవడం విన్నప్పుడు నాకు ఒకరి మాటలు గుర్తొచ్చాయి. ప్రియమైన దైవజనులు, అబద్ధాలు మాట్లాడడం తెలియని పాస్టర్ అజయ్ బాబు గారి మాటలు. రంజాన్ మాసంలో ఇస్లాం సోదరులు అలాంటి పనులు చేయరని, పరమ పవిత్రంగా ఉంటారని, అసలు ఆ పాస్టర్ ప్రవీణ్ని చంపింది ఖచ్చితంగా హిందువులే అని. పవిత్రమైన రంజాన్ మాసం ప్రాణం ఇస్తారే తప్ప ప్రాణం తీయరు. ఈ మాసంలో ముస్లిం సహోదరులు పవిత్రమైన రంజాన్ మాసం ప్రాణం ఇస్తారే తప్ప ప్రాణం తీయరు. ఈ మాసంలో ముస్లిం సహోదరులు మొత్తం హిందువులదే తప్పు అని, ఇలా అయితే ఈ దేశంలో ముస్లింలు క్రిస్టియన్లు బతకడం కష్టమని ఆయన అన్నారు. నిజంగా హిందువులు మీరు చెప్పినట్టే ఉంటే ఈరోజు మీరు అండ్ ఆ బ్రదర్ షఫీ కలిసి సొల్లు ముచ్చట్లు మాట్లాడేవాళ్ళు కాదు. ఇది ప్రత్యేకంగా నేను మీకు చెప్పాల్సిన అవసరం కూడా వచ్చేది కాదు. అయినా ఒక విషయం, తప్పు జరిగినప్పుడు తప్పేంటి, ఎవరు చేశారు, ఆ నిందితుడు ఎవరు, వాడికి ఏ శిక్ష పడాలి, ఇది కదా మనం ఆలోచించాల్సింది. అదంతా పక్కన పెట్టి నా దేశంలో చచ్చిపోయిన వాడు హిందువు అయితే, బలి అయిన వాళ్ళు హిందువులైతే ఏ ఒక్కరు మాట్లాడరు. ఒకవేళ పోయిన వాళ్ళు హిందువులు కాకుండా వేరే మతం వాళ్ళు అయితే మాత్రం మీడియా, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు ఇలా అందరూ ముందుకు వస్తారు. నేరస్తుడు ఎవరో తెలియడం కన్నా ముందు వీళ్ళు హిందువుల్ని దుమ్మెత్తిపోయాలి, ఈ దేశం సెక్యులర్ కాదు అని స్టేట్మెంట్స్ ఇస్తారు. నిజంగా ఈ స్టేట్మెంట్స్ చూస్తుంటే ఈ దేశాన్ని మీలాంటి చెత్తగాళ్ళ చేతిలో పెట్టి మేము బయటికి పోలేము. ఎందుకంటే ఈ దేశం మాకు తల్లి లాంటిది. మా ప్రాణం పోయినా ఈ దేశాన్ని మీలాంటి ఉగ్రవాదుల నుంచి కాపాడుకుంటాం. జై హింద్.